మా అమ్మ వాళ్ళ చెల్లి. పేరు లక్ష్మి. ఇంటి పేరు కూడా లక్ష్మీ నిలయమే ఒకసారి ఏసుకోండి లుక్కు. మా బాబాయ్ గారు మా పిన్ని పేరుతో కట్టించారు ఈ ఇల్లు. నెక్స్ట్ మేమెప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చినా వైజాగ్, తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటికొస్తాము. మా పిన్ని వాళ్ళ ఊరొచ్చేసి జగ్గంపేట తర్వాత తాళ్ళూరు. యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా ఇదే. నేను 10థ్ క్లాస్ కూడా ఇక్కడే చదువుకున్నాను. ఇంక మా పిన్ని వాళ్ళ ఇంట్లో 2 డేస్ ఉంటాం కదా అని చెప్పేసి సామర్లకోటలోనే ట్రైన్ కూడా బుక్ చేసుకున్నాము. 2 డేస్ తర్వాత మళ్ళీ చలో తిరుపతి. రాజమండ్రి నుంచి జగ్గంపేట మధ్యలో తాళ్ళూరు అనే గ్రామం ఉందండి. ఈ గ్రామంలో చాలా పురాతనమైన జియ్యన్న స్వామి గారి మఠం ఉంది. ఇక్కడే శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారు. ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే ఇది 13వ శతాబ్దానికి చెందినది చరిత్ర చెప్తుంది. జియ్యర్ స్వామి వారు భారతదేశం అంతా పర్యటించి అనేక మతాలు, అనేక శాస్త్రాలు తిరిగి ఇక్కడే జీవ సమాధి అయ్యారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయ పరిస్థితులు మనసును బాధించే విధంగా ఉన్నాయి. ఇంకా రథం అయితే పూర్తిగా నాశనం అయిపోయింది. అభివృద్ధి లేకపోవడం వల్ల ఈ చారిత్రాత్మక ఆలయం నెమ్మదిగా నాశనం అవుతుంది. ఈ ఆలయం మళ్ళీ పునరుద్ధరించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆలయంలోనే మరో ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం ఈ గుడిలో తిరణాలు జరుగుతాయి. దీన్ని స్థానికులు తాళ్ళూరు తీర్థం అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున ఇక్కడ ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజున వేలాది భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలి వస్తారు.